ఓయ్ వర్షం, నువ్వు ఇక్కడనే గురుస్తానవా ఆయన ఉన్న జాగలో గురుస్తానవా? నువ్వు ఇక్కడ గురిసి అక్కడ గురవకపోతే వర్షం లేదనుకుంటాడు, మస్తు రంది పడతాడు. ఏహే శకుంతల, ఎవరే అతగాడు? నీ మనసును దోచిన మొనగాడు. మునగాడు కాదు, ములక్కాడ కాదు. వానలు పట్టణంలోనే పడతానేయట, ఊళ్ళో పొంటి పడతలేవట. ఇట్లయితే రైతన్నలు ఏం కావాలి చెప్పు? ఓహో, నీ బాధ అన్నదాతల గురించా? మొన్నట్ల పల్లెల పొంటి పడలేదు గాని ఇప్పుడు పడుతున్నాయట నీ వానలు. సరే, ఆ ముచ్చట అటుంచు గాని ఆఫీస్కి వస్తున్నా లేదా? వానలు తక్కువయ్యేదాకా ఆఫీస్ రానని డిసైడ్ అయినక్క. ఇక సెలవు షిట్టి కూడా రాసిన. ఏంది సెలవు సిట్టి రాసినవా? లగ్గం చేస్తే ఇద్దరు బుడుదురు, ఇంకా పసితనం పోలేదు నీకు. సరే గాని సెలవు సిట్టి ఏమని రాసినావు? చదువు పారి. ఆగు చదువుతా. గౌరవనీయులైన జోర్దార్ హెచ్ఓడి గారికి శనార్థులు పెడుతూ రాయున్నది ఏమనగా, వానలు చేయంగా గంత దూరం ఆఫీస్ ఖర్చుడు తిప్పలున్నది. అసలు పట్నంలో ఉన్నట్టే అనిపిస్తలేదు, సముద్రంలో ఉన్న ఫీలింగ్ వస్తుంది. పడవలేసుకొనైనా ఆఫీస్కు రావాలనే ఉన్నది, కానీ దండం మీద వేసిన బట్టలు కూడా ఆరతలేవు. అందుచేత నా యందు దయ ఉంచి వానలు తక్కువయ్యేదాకా చెరువులు మంజూరు చేయమని కోరుతున్నాను. ఇట్లు మీ శకుంతల. నీకు కొంచెమన్నా దిమాకున్నదానే? దండ మీద ఎండేసిన బట్టలు ఆడతలేవని సెలవులు పెడతారు ఎవరన్నా? ఆయన నెలకు ఎన్ని రుమాలు కొడతావి ఆఫీస్కు? కొలువు తక్కువైతాంది, సెలవులు ఎక్కువైతున్నాయి. వారానికి ఎన్ని దినాలు పడతాయి వానలు? దగ్గర 2 వారాలు అవుతుంది. ఈ వరుణ్ బాబు ఓడాయే, ఆ సూర్యం బాబు రాడాయే. ఈ వరుణ్ బాబుకి ఏమన్నా పట్నం పబ్లిక్ మీద జాలి దయ ఏమన్నా ఉన్నదా? బట్టలంటే గ్యాప్ అన్ని ఇవ్వాలి కదా. మధ్యలో నాగబాబు సార్ కొడుకేమన్నాడే? ఇదొకటి. హీరో వరుణ్ తేజ్ గురించి కాదే, మెదడు తక్కువదానా నేను అనేది, వరుణదేవుని గురించి. వానలు పడకపోతేనేమో పడతలేవంటారు, పడతనేమో పడ్డే అని మొత్తుకుంటారు. అయినా ఆయన డ్యూటీ ఆయన చేస్తున్నాడు. నువ్వు కూడా చక్కగా ఆఫీస్కి వచ్చి నీ డ్యూటీ నువ్వు చేయి. బట్టలు ఎండితలేవు, వానదేవుడు గెరివిచ్చేదాకా నేను రానంటే రాను పో ఆఫీస్కి. ఎండినా ఏం లాభం ఉన్నదే? ఆఫీస్కి వచ్చేటాలకు మళ్ళా నానుడే కదా, ఏవో వేసుకొని రా. ఎవరన్నా అడిగితే వానల దర్శనాన్ని చెబుతూ గాని. చిచ్చి, మొత్తు వాసన వస్తాయి. సెంటు కొట్టుకోయే. అంటే నువ్వు? అవును, నువ్వు అనుకునేదే. దినా వెనకదచ్చిన వాసన వస్తుంది ఎక్కడ అనుకుంటాను, నీకానే నానే. నువ్వు అనుకునేదే అంటే ఆరని బట్టలు వేసుకొని వచ్చుడు కాదే బిత్తిరిదానా, సెంటు కొట్టుకొని వస్తానా అని నా ఉద్దేశం. ఆయన పందికేం తెలుసు పాన్స్ పౌడర్ వాసన? అవు గాడిదికేం తెలుసు గంధం చెక్కల వాసన? అబ్బా, ఒక్కటంటే నూరంటది. దీంతో ఏగుడు నాతోటి కాదు. ఇప్పుడు ఆఫీస్కి రానంత వానే అయితే? రానంటే రాను. ఇయ్యాల రేపు వానలు బగ్గున్నాయట, వాతావరణ శాఖలు చెప్పిండ్రు. పట్నంలో బడి పొల్లగాండ్లకు ఒంటిపూట బడులు కూడా పెట్టిండట. అబ్బా, మనకు కూడా ఒంటిపూట ఆఫీస్ పెడితే ఎంత బాగుండక్క. అప్పటికి నువ్వేదో 8 గంటల డ్యూటీ చేసినట్టు నిమ్మతంగా 2 గంటలకు వచ్చి 7కే ఉరుకుతావు కదా. నువ్వేనా తక్కువదానివా? ఆయన గంత ఓర్వలేని తనం ఎందుకే నీకు?